హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవంకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో కింది వాటిలో సరైనవి తెలపండి అన్నాడు. చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవంకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి తెలపండి. యుఎన్ఓ ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుంచి 16 మధ్య స్టాక్హోమ్, స్వీడన్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు జూన్ 5న ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా 1973 నుంచి ఆ తేదీని అనగా జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అనగా 2025 థీమ్ ఒకసారి చూస్తే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. వీటిలో సరైనవి తెలపమన్నాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంకు సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో సరైనవి అన్నాడు. ఇక్కడ చూస్తే మొదటి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, యుఎన్ఓ ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుంచి 16 మధ్య స్టాక్హోమ్, స్వీడన్లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఇది సరైందే. పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు జూన్ 5న ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా 1973 నుంచి ఏటా జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇది కూడా సరైందే. 2025 థీమ్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, ఇది కూడా సరైనది. అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్ అనగా ఆన్సర్ చూస్తే పైవన్నీ సరైన. ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.